హలో అండి, నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. సో కొంతమందికి డౌట్ ఉంటుంది, హెచ్ఐవి పాజిటివ్, హెచ్పిఎస్ఏజీ పాజిటివ్, హెచ్సివి పాజిటివ్ ఉన్న వాటిల్లో అంటే ఆడవాళ్ళల్లో మగవాళ్ళలో ఇలాంటి జబ్బులు ఏమైనా ఉన్నప్పుడు, ఇలాంటి బ్లడ్ టెస్ట్లు పాజిటివ్ గా ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తే ఎలా ముందుకు పోవాలి, అంటే పిల్లలు పుట్టలేదు అని అంటే ఎలా ముందుకి నేను సాగాలి అనే డౌట్ ఉంటుంది. సో మామూలుగా అయితే దానికి రికగ్నైజ్ అయ్యి ఒక ఎస్ఓపి అంటే మెథడ్ ప్రకారంగా పోవడానికి ఒక రూల్ అనేది ఏర్పాటు చేసుకొని ఉంటుంది అన్నమాట సెంటర్. సో దాని ప్రకారంగా చెక్ చేసుకొని వాళ్ళలో వైరల్ లోడ్ ఎంత ఉంది అంటే హెచ్ఐవికి, హెచ్బిఎస్ఏజీకి వైరల్ లోడ్ అనేది అంటే ఆ ఇన్ఫెక్షన్ ఎంత వరకు ఉంది అని మనం బ్లడ్ టెస్ట్ చేసుకొని దాని ప్రకారంగా వ్యాక్సినేషన్ ఏమైనా చేయించుకున్నారా, తర్వాత టాబ్లెట్స్ ఏమైనా యూజ్ చేసుకున్నారా, వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ ఏమైనా తక్కువ ఉందా, CD4 కౌంట్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. సో ఫర్టిలిటీ సెంటర్ లో మీరు కన్సల్ట్ అయ్యి ఇలాంటి టెస్ట్లు ఏమైనా ఉంటే గనక వాటిని టెస్ట్ చేయించుకొని ఆ వైరల్ లోడ్ నార్మల్ గా ఉంది అని అంటే ఐవీఎఫ్ ప్రొసీజర్ అయినా కానీ, IUI ప్రొసీజర్ అయినా కానీ చేయించుకునే అవకాశం బాగా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మగవాళ్ళల్లో అలా వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆడవాళ్ళకి అట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా పాకినాయా అనేది తెలుసుకోవడానికి, సోకినాయా అని తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఇంకా వాళ్ళల్లో కణాలు అనేది బాగున్నాయా లేదా అంటే మార్ఫాలజీ, క్వాలిటీ కానీ ఏమైనా తక్కువ ఉన్నాయా అని ఒకసారి సెమెన్ టెస్ట్ చేయించుకొని ఆ వైరల్ లోడ్ తర్వాత ఇంప్రూవ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ప్రొసీజర్స్ అయినా కానీ, హెచ్ఐవి పాజిటివ్ అయినా కానీ, హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ అయినా కానీ ఫర్టిలిటీ 49 సెంటర్ లో మాత్రం సరైన ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్తూ ఈ వీడియో తీస్తున్నాం అనమాట. సో వీళ్ళల్లో యాక్చువల్ గా ఏంటంటే మగవాళ్ళలో పాజిటివ్ అయినా ఆడవాళ్ళకి టెస్ట్ చేస్తాము, ఆడవాళ్ళ పాజిటివ్ అయినా మగవాళ్ళలో టెస్ట్ చేస్తాం అనమాట. సో వీళ్ళకి కొంచెం కరెక్ట్ ట్రీట్మెంట్ పడింది అంటే మాత్రం సక్సెస్ రేట్ అనేది బాగా ఉంటుంది. ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా బేబీకి కూడా వ్యాక్సినేషన్ ఇప్పిస్తే ఇంకా బెటర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి.